ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల ఎంపిక ఆఖరు దశకు చేరుకుంది. అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఈ ఎన్నికలకు ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సై అన్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి చూపు కనిపిస్తోంది. 1952లో నియోజకవర్గం ఏర్పడింది. గతంలో మెజార్టీ భాగం నియోజకవర్గంలో ఉండగా కొత్తపల్లి మండలంలో గోర్స గ్రామం మినహా మిగిలిన మండలం సంపర నియోజకవర్గంలో ఉండేవి. నియోజకవర్గాల పునర్విరోజన అనంతరం కొత్తపల్లి మండలం పూర్తిగా ఈ సెగ్మెంట్లో భాగమైన విషయం తెలిసిందే. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఉండడంతో పాటు ఒక పార్టీ అధినేత పోటీలో నిలవడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం రెట్టింపైంది. ఇకపై తమ అభిమాన నాయకుడు కళ్ళ తమ వెంట ఉంటారనే సంతోషంతో పాటు జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలంగా నిలిచిన ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఇక్కడ అధికంగా ఉండడం కలిసి వచ్చే అంశంగా ఉంది. నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. బలమైన కేడర్ ఉన్న టీడీపీ పవన్ కళ్యాణ్ గెలుపుకు ఏ మేరకు సహకరిస్తారనేది వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈసారి ప్రచారానికి జనసేన తరపున మెగా ఫ్యామిలీ హీరోలు రానున్నారని న్యూస్ చాలా రోజుల నుంచి వైరల్ అవుతోంది. ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గంలోకి పవన్ కళ్యాణ్ గారి కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు రంగంలోకి దిగుతున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.